హాయ్ అండి. న్యూస్లో ఎక్కడ చూసినా కూడా విజయవాడ వరదల గురించే వస్తుంది కదా. అక్కడున్న జనాలంతా కూడా తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం మనుషులే కాదండి, మూగజీవాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట. విజయవాడలో వర్షాలు ఎక్కువగా పడి పంటంతా పాడైపోతూ ఉంటే, రాయలసీమలో ఏమో వర్షాలు లేక పంట పాడైపోతుందంట. రాయలసీమలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయంట, వర్షాలు పడడం లేదంట. పంటలన్నీ కూడా నీరు లేక పాడైపోతున్నాయంట. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇలా ఉంది పరిస్థితి. విజయవాడ పరిస్థితి అలా ఉంటే రాయలసీమ పరిస్థితి ఏమో ఇలా ఉందన్నమాట. ఏదేమైనా విజయవాడ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందన్నమాట. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంటూ తేడా లేకుండా అందరూ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి విజయవాడ తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.